ఏలియా నీవు, కొందరు ఎలియా నీవు, లేక ప్రవక్తలలో ఒకడని ఆయన మీరైతే నేను ఎవరైనా పెట్టుకుంటున్నాను. అందుకు సీమోను పేతురు, నీవు సత్యవడకు దేవుని కుమారుడైన క్రీస్తుని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెను గాని నరులు నీకు బయలుపరచలేదు. చాలు ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో ఈ యొక్క మరి 13వ వచనం నుంచి యేసుప్రభు వారు సిలువలో తన ప్రాణాన్ని పెట్టకముందు, ఆయన చంపబడకముందు తన శిష్యులతో కానీ మరి అక్కడ కూడి వచ్చిన జనసమూహములతో కానీ దేవుడు మాట్లాడినటువంటి విషయాలలో ఇదొక విషయం. ఆ వాక్యమును ధ్యానం చేయముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల మీ వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. గడిచిన దినములన్నీ మా విషయంలో ప్రభు మీరు చేసిన ప్రతి మేలుకే, చూపించిన కృపకే, మా జీవిత దినాలను పొడిగిస్తున్న ఈ యొక్క ఆయుష్కై మీకు మహిమ ఘనత ప్రభలు ఆరోపిస్తున్నాం. మా యొక్క పనిపాటుల్లోనూ, మా యొక్క ప్రయాణములలోనూ, మా యొక్క ప్రతి విషయంలోనూ కూడా మీ కృపను మాకు తోడుగా ఉంచి మమ్మల్ని సజీవులుగా మీరు ఉంచినందుకు మీకు వందనాలు. మీ రక్తదారులకు మమ్మల్ని తీసుకుని వస్తున్నందుకు మీకు వందనాలు. గడిచిన దినాలన్నీ కూడా ప్రభా మా విషయంలో మీరు మమ్మల్ని ప్రత్యేకించుకున్న విధానాన్ని బట్టి, రక్షింపబడినటువంటి విషయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. దానికి రక్షణ సమాచారమును, రక్షణ భాగ్యమును ప్రభా మేము తెలుసుకొని దానిని ప్రభా అనుసరించుటకు గ్రహింపు శక్తి కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మాకు మీ వాక్యము యొక్క ప్రభావమును, ఆ ప్రత్యక్షతను ప్రభా మీరు చూపించేటువంటి సర్వోత్తమైనటువంటి ఆ మార్గమును ప్రభా మేము కలిగి ఉండడానికి, సార్వత్రిక సంఘము యొక్క స్వరూప స్వభావములను ప్రభా మేము గుర్తుపట్టడానికి, అది మీ వాక్యము ద్వారానే అది లభ్యమవుతుందని, దానిని మేము గ్రహించుటకు దేవుడు మాకు బయలుపరచాలని పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినటువంటి ఈ గ్రంథంలో నుంచి ప్రభా కొన్ని విషయాలు తెలుసుకునేటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనిచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యేసుప్రభు వారు మరణించక మునుపు దేవుడు ఈ యొక్క 16వ అధ్యాయము ప్రారంభిస్తూ 21వ వచనాన్ని మనం చూసినట్లయితే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టగా, పేతురు ఆయన చేయి పట్టుకుని, ప్రభువా అది నీకు దూరమగుగాక అని, అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు. నీవు మనుష్యుల సంగతులే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావు అని పేతురుతో చెప్పాను అని వ్రాయబడి. అంతకు మునుపు దేవుడు యేసయ్య ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, ఏం చెప్పుకుంటా ఉన్నారు నా గురించి దేవుడు అడిగితే, వారు చెప్తున్నారు బాప్తిసమిచ్చి యోహాననియు, ఏలియా అనియు, ఇర్మియా అనియు చెప్తా ఉన్నారు. అంటే యేసుప్రభువారిని చూస్తే వారికి ఏమనిపించిందంటే, బాప్తిసమిచ్చి యోహాను గారు లాగా అనిపించింది, ఇర్మియా గారు లాగా అనిపించింది, ఏలియా గారు లాగా అనిపించింది. అంటే ఆ విషయం ధ్యానం చేసినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఏమిటంటే అంటే ఒక బోధకుడు, ఒక ప్రవక్తగా ఎంచబడిన వాడు,
ఎలాగో ఆ వ్యక్తిని లోకము చూడాలని వాక్యము మనకి తెలియజేస్తా ఉందంటే, ఆయనను చూసినప్పుడు ఆయనని యోహాను అనుకుంటా ఉన్నారు. మెస్సయ్యను అనుకోకపోయినా ఆయన ఒక గొప్ప ప్రవక్తని, ఒక ఏలియా గారని, ఒక ఇర్మియా గారని, బాప్తిస్మిచ్చి యోహాను గారని, అలాంటి తలంపును ఆయన ఇస్తా ఉన్నాడు. ఆయనని మెస్సయ్యగా అనుకోలేదు, క్రీస్తుగా అనుకోలేదు. వారు అలాగ అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే వారికి ఏలియా గారు తెలుసు, బాప్తిస్మిచ్చి యోహాను గారు తెలుసు, ఇర్మియా గారు కూడా తెలుసు వాళ్ళకి. ఇర్మియా గారు కాలం నాటి వారు కాకపోయినా ఇర్మియా గారు గురించినటువంటి ఆలోచన వారికి ఉంది. ఏలియా నాటి కాలం వారు కాకపోయినా ఏలియా గురించినటువంటి అవగాహన కూడా వారికి ఉంది. బాప్తిసం ఇచ్చి యోహాను గారి యొక్క దినాలలో ఉన్నవారు వీళ్ళు. వారు అంటున్నారు, లేక ప్రవక్తలలో ఒకడని చెప్పుకొనుచున్నారు. అంటే పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనల కాలంలో చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. వారు దేవుని యొక్క బోధను బోధించే వారు ఎలా ఉంటారో అది వారికి ఒక అవగాహన ఉంది. లోకంలో కూడా క్రైస్తవేతరులకు కూడా క్రైస్తవులు ఎలాగ ఉండాలి, పాస్టర్ గారు ఎలాగ ఉండాలి, ఎలా ఉండకూడదు, మనకన్నా వారికి బాగా తెలుస్తాం. అయితే 15వ వచనంలో అంటారైనా, అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగారు. మీరైతే ఎవరినని చెప్పుకుంటా ఉన్నారు అని అంటే, వాళ్ళు అంటున్నారు వాళ్ళు ఎవరని చెప్పుకోవడం లేదు. అందుకు సీమోను పేతురు సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పాను. ఆయన ఎవరు అనంటే సజీవుడగు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు, లేకపోతే క్రీస్తు యేసు, లేకపోతే క్రీస్తు అని చెప్పుకొనుచున్నారు. క్రీస్తు అనే మాటకు మాటకు అభిషక్తుడని అర్థం. క్రీస్తు అనే మాటకు అభిషక్తుడని అర్థం. అంటే అభిషక్తుని గురించినటువంటి విషయాలు మనకి దానియేలు గ్రంథంలో కనబడతాయి. అభిషక్తుని గురించినటువంటి విషయాలు కొన్ని చోట్ల యెషయా గ్రంథంలో కూడా అభిషక్తుని గురించి విషయం ఉన్నది. అంటే వారు ఖచ్చితమైన అవగాహన కలిగి ఉన్నారు శిష్యులు. అయితే ఆయన గురించి ఆయన ఏమంటున్నారంటే, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకొనుచున్నారు. ఆయన ఏమని పరిచయం చేసుకున్నాడంటే మనుష్య కుమారుడు. ఆయన ఎవరని? మనుష్య కుమారుడు. అందుకని పిలాతు గారు అంటారు, ఇదిగో ఈ మనుష్యుడని. ఆయన మనుష్య కుమారుడు అంటే దేవుని కుమారుడే, శరీరాన్ని ధరించుకున్నాడు కనుక మనుష్య కుమారుడైనాడు. పేతురు గారు అన్నారు, నువ్వు దేవుని కుమారుడు అని. లోకం అంటా ఉంది, ఆనాటి సమాజం అంటా ఉంది. మరి నాటి సమాజం ఏముంది? ఆనాటి ప్రజలు ఏమన్నారు? యోసేపు కుమారుడు అన్నారు. ఏమన్నారు? యోసేపు కుమారుడు అన్నారు. దెయ్యాలు ఏమన్నాయంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని అన్నాయి దెయ్యాలు. గుడ్డివారు ఏమన్నారంటే దావీదు కుమారుడు అన్నారు. ఈయనేమన్నారంటే మనుష్య కుమారుడు అన్నారు. పేతురు గారు ఏమన్నారంటే సజీవుడు వగు క్రీస్తువి అని నేను చెప్తాను. చూసారా, ఆయన గురించినటువంటి విషయాలు ఎంత కూలంకుషంగా అర్థమయ్యే రీతిలో అక్కడ వ్రాయబడతా ఉన్నాయి. అందుకు యేసు ప్రభు వారు అంటారు, యేసు సీమోను యోనా కుమారుడు అయిన సీమోను. సీమోను బర్రయోనా అంటే యోనా కుమారుడు అయిన సీమోను అని.
యోనా కుమారుడైన సీమోను బర్యోనా అంటే యోహాను కుమారుడని అర్థం, లేకపోతే యోనా కుమారుడని అర్థం. ఆ విషయం గురించి నేను అక్కడ చెప్పడం లేదు, ఆయన ఎందుకు అలా సంబోధించినాడు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతిని నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. అంటే ఈ సంగతులు నీకు బయలుపరిచింది ఎవరంటే నా తండ్రి, పరలోకమందున్న నా తండ్రి. ఎవరు బయలుపరిచారంటే పరలోకమందున్న తండ్రి ఎవరంటే యెహోవా, దేవుడు. ఈయన కూడా దేవుడే, ఈయనే దేవుడు. యెహోవాయే ఈ లోకమునకు శరీరాన్ని ధరించుకుని వచ్చినట్లు అక్కడ పరలోకమందున్న తండ్రి మనకు బయలుపరచాలి ఏదైనా సరే. అప్పుడు మనకి అది ఎలా గ్రహిస్తామంటే ఆయన క్రీస్తుని, దేవుని కుమారుడని, ఆయన సజీవుడని. మనకు దేవుడు బయలుపరచకపోతే దానిని మనం గ్రహించలేం. దేవుడు బయలుపరచాలి, దేవుడు బయలుపరచలేరు. అంటే ఎవరు బయలుపరచకూడదు అని అంటే ఇక్కడ అంటాడు, నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. నరులు అంటే రక్త మాంసములు అని అన్నాడు అక్కడ. ఎవరు? రక్త మాంసం. రక్త మాంసములు అంటే ఎవరంటే మనమే. రక్త మాంసములు దేవుణ్ణి బయలుపరచలేరు. దేవుడు మాత్రమే మనకి బయలుపరచాలి. అప్పుడే వాక్యాన్ని కూలంకషంగా అర్థం చేసుకోగలం. వాక్యం కూలంకషంగా అర్థం చేసుకున్న మీదట దానిని బోధించగలం. దాని కొరకు, దాని ప్రకారంగా ప్రవర్తించడం కొరకు మనం ప్రయత్నం చేయగలం. అందుకు యేసుప్రభులు వారు అంటారు, నరులు నీకు బయలుపరచలేదు, అంటే రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. అది దేవుడు పేతురు గారికి ఆ గ్రహింపు శక్తిని దేవుడిచ్చినాడండి. ఈయన ఎవరో ఈయన ఏమై ఉన్నాడో పేతురు గారికి గ్రహింపు శక్తిని పరలోకమందున తండ్రి అనుగ్రహించినాడు. అందుకు ఆయన వెంటనే అంటాడు, మరియు నీవు పేతురువి, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. నువ్వు పేతురువి అని అంటే దాని అర్థం ఏంటంటే, పేతురు అని అంటే రాయి అని అర్థం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అంటే రాయి లేక బండ అని అర్థం. పేతురు అంటే పేతురు ద్వారా సంఘము కట్టబడతాదని దాని అర్థం. పేతురు ద్వారా సంఘమును నేను కడతాను. మొట్టమొదట సంఘము పేతురు గారి ద్వారా కట్టబడింది. అందుకనే పేతురు గారు ఏమంటారంటే, పేతురు రాసినటువంటి పత్రికలో ఆయన స్పష్టంగా ఆ విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో ఈ విషయం మనకి చాలాసార్లు ధ్యానం చేస్తున్నామంటే 2వ అధ్యాయం 5వ వచనములో, 2వ అధ్యాయము 4, 5 వచనాలు, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునద్దుకు వచ్చిన వారే. ఆయన ఏమంటాడంటే, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. నువ్వు పేతురువి అని అన్నారండి. నువ్వు పేతురువి, నీ మీద సంఘం కడతానంటే ఆయన మీద సంఘం కట్టినట్టు కాదు, ఆయన ద్వారా సంఘము కట్టబడింది. అందుకు పేతురు గారు ఏమన్నారంటే, మీరు నా దగ్గరికి రాలేదు, మీరు ఎవరి దగ్గరకు వచ్చారంటే, నేను సంఘముని నేను కట్టలేదు, నా ద్వారా మీరు కట్టబడలేదు. అందుకని పేతురు గారు ఆ విషయాన్ని స్పష్టంగా తన పత్రిక ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును. దేవుని చేత విసర్జింపబడడం అంటే, సరా విన్నావా? దేవుని చేత విసర్జింపబడడం అంటే మనుషుల చేత విసర్జింపబడడం అంటే
ఆ? మనుషుల చేత విసర్జింపబడడం అంటే మనుషుల చేత విసర్జింపబడడం అంటే మనం దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మనుషులు తప్పనిసరిగా మనల్ని వదిలేస్తారు. మనుషులు మనల్ని వదిలేసిన, జనులు మనల్ని వదిలేసిన, మన భార్య వదిలేసిన, మన భర్త వదిలేసిన, మన తల్లిదండ్రులు వదిలేసిన, ఆ దేవుని విషయంలో మనం ఎంత నష్టం కలిగినా సరే, ఉద్యోగం పోయినా, ఆరోగ్యం పోయినా, ఏది పోయినా సరే, దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారై, నా దగ్గరికి కాదు. మనుషుల చేత మీరు ద్వేషించబడినా, విసర్జింపబడినా, హింసించబడినా, దూషించబడినా, అవమానపరచబడినా, దేవునికి ఏర్పరచబడిన, దేవుని దృష్టికి ఏర్పరచబడిన అని అన్నాడు. అంటే దేవుని దృష్టికి ఏర్పరచబడిన వారే అమూల్యమును జీవమునైన రాయగు ప్రభు వద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా. అంటే దేవుడు ఏమన్నాడంటే, యేసేమనంటే, నువ్వు పేతురువి, ఈ బండ మీద నా సంగమన కడతాను, నీ మీద సంగమన కడతాను అని అంటే, ఈయన అన్నాడు నీ ద్వారా సంగమన కడతాను అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ సమాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్లయుండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడుచున్నారు అని అన్నాడు. అందుకనే ఆయన దేవుడు అంత ప్రాధాన్యత పేతురు గారికి ఇచ్చిన, పేతురు గారు తనను తాను పరిచయం చేసుకుంటలేదు. ఈ సంఘం నాదని, ఈ సంఘం నా చేత కట్టబడిందని, నేను అన్ని సంఘాలు స్థాపించానని, ఇన్ని సంఘాలు స్థాపించానని అని ఆయన మాట్లాడడం లేదు. ఆయన యేసుక్రీస్తును మాత్రమే జ్ఞాపకం చేస్తూ ఉన్నటువంటి విషయాలను ఎందుకు ఇంత పర్టికులర్గా వ్రాయవలసి వచ్చిందంటే, పేతురు కాలంలోనే పౌలు గారు ఉన్నారు, పౌలు గారి కాలంలోనే పేతురు గారు ఉన్నారు. ఆ దినాలలో కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయాన్ని మనం పరిశీలన చేస్తే, అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడే, దేవుని చేత అభిషేకింపబడిన వాడే తన పని కొరకు యేసుక్రీస్తు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారముగా మరి ఇలాగ చెప్తా ఉన్నాడు 4వ వచనంలో. ఒకడు మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం, ఒకడు నేను పౌలు వాడను, మరొకడు నేను అపోల్లో వాడను అని చెప్పుకొనుచున్నారు అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధమైన మనుషులు కారా? అపోల్లో ఎవడు, పౌలు ఎవడు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి అని అన్నాడు. నేను పౌలు వాడనని, ఒకడికి అపోల్లో వాడనని, లేకపోతే నేను పేతురు వాడనని మీరు అనుకుంటా ఉన్నారు. కాదు. మీరు ఎవరి ద్వారానూ కూడా మీరు రక్షించబడలేదు. యేసుక్రీస్తు ద్వారానే మీరు రక్షించబడ్డారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో యేసుక్రీస్తు ద్వారానే మీరు రక్షించబడ్డారు. దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ సమాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి. నేను కూడా ఆ రాయిని, మీరు కూడా ఆ రాయిగా ఉండండి అంటున్నాడు. ఆయన కూడా రాయే. పేతురు గారు రాయి, నేను ఒక రాయి, మీరు ఒక రాయి. ఆనాటి నుంచి ఈనాటి వరకు అందరూ కూడా రాళ్ళయ్యండి వారు మందిరాలుగా కట్టబడుచున్నారు ఈ రాళ్ల ద్వారా. అంటే ఈ రాళ్ళు ఎవరంటే, పేతురు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా సంఘముగా ఉన్నవారు అందరూ కూడా సజీవమైన రాళ్ళు. దేవుని స్తోత్రం కలుగుగాక, హల్లెలూయా. వాళ్ళందరూ కూడా సజీవమైన రాళ్ళు. పేతురు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, సంఘము ప్రారంభించబడిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అంతా కూడా సజీవమైన రాళ్ల చేత ఆ యొక్క మందిరము కట్టబడుచు ఉన్నది. అందుకనే మళ్ళీ పేతురు గారు, మళ్ళీ పౌలు గారు మళ్ళా రాస్తూ హెబ్రీ పత్రికలు అంటారు
ఏమనంటే 3వ అధ్యాయంలో 3వ వచనంలో ప్రతి ఇల్లును ఎవడైనను ఒకరి చేత కట్టబడును, 4 అంటే స్థాపింపబడును అని. సంఘము అక్కడ స్థాపించబడింది, సంఘ నిర్మాణము అక్కడ జరిగింది. ఎక్కడ అంటే వారి మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్న మీదట వీరు చాలా మత్తులో ఉన్నట్లుగా వారు గ్రహించి వారిని గురించి ఏదేదో వారు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు పేతురు గారు నిలబడి వారి ఎదుట మాట్లాడవలసి వచ్చింది. పేతురు గారుతో పాటు ఇంకా 11 మంది శిష్యులు అపోస్తలులు అక్కడ ఉన్నారు. కానీ పేతురు గారికి మాత్రమే మాట్లాడడానికి దేవుడు వాక్శక్తి ఇచ్చినాడు. ఆయన మాత్రమే లేచి నిలబడి మాట్లాడడానికి అవకాశం ఇచ్చినాడు. ఎందుకంటే పేతురు గారి ద్వారా సంఘము కట్టబడాలని, నిర్మాణము చేయబడాలని, పేతురు గారి ద్వారా క్రీస్తు సంఘము నిర్మాణాత్మకమైనదిగా, అది పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వారి వాక్య ప్రకారముగా వాక్యమును వారు బోధిస్తూ, అంటే దేవుని మాట ప్రకారముగా వారికి బోధిస్తూ, ఏమని బోధించడానికి ఏమి వారు పొందుకున్నారంటే, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ వారు గైకోనాలని వారికి బోధించుడి అని దేవుడు చెప్పినాడు. ఏ సంగతులను ఆయన వారందరికీ చెప్పినారు. వారందరూ కూడా దానిని మనస్సును అందించుకుని, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత వారు నింపబడినారో వారు శక్తిని పొందుకుని, అంటే వారు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారు ఏం పొందుకున్నారు? శక్తిని పొందుకుంటారు. ఏ శక్తిని పొందుకున్నారు వాళ్ళు? బలము, దేవుని బలము అనే శక్తిని పొందుకున్నారు. అంతకుముందు పేతురు గారు ఏమైపోయినారు? పారిపోయారు. ఏమైపోయాడని? పారిపోయినాడు. శిష్యులందరూ కూడా పారిపోయారు, ఎవరు కనపడలేదు. పేతురు గారు దాక్కున్నాడు వెళ్ళిపోయి. అంటారు మళ్ళీ పేతురు గారు, నువ్వు ఆయనవే కదా, నువ్వు పేతురువు కదా, నువ్వు ఆయనతో ఉన్నావు కదంట. ఆయన నేను కాదు అని ఒట్టు పెట్టుకొనుటకును చెప్పించుకొనుటకును మొదలు పెట్టెను అని వ్రాయబడింది. అంత దిగజారిపోయి బలహీనుడైపోయి భయపడిపోయిన ఈయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, ఆనాటి సమాజం అంతా చూస్తా ఉండగా నిలబడి మాట్లాడుటకు దేవుడు ఆ వ్యక్తికి శక్తి ఇచ్చినాడు. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయా. బలం ఇచ్చినాడని. అప్పుడు చంపేస్తారని భయపడ్డాడు. కానీ ఇప్పుడు ఆయనకి ఏం పోయింది? పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఆయనలోనికి వచ్చిందో, వారిలోనికి వచ్చిందో, ఆ 108 మంది ఉన్నారు, అపోస్తలులు ఉన్నారు, ఈయన ఉన్నాడు, నిలబడి ఇప్పుడు బహిరంగంగా వారు బోధిస్తా ఉన్నారండి, ప్రాణానికి తెగించి. ఇప్పుడు వారికి ఏమైందంటే ఇప్పుడు వాళ్ళ ప్రాణాలు వాళ్ళకి ఇష్టమైనవి కావు, ఇప్పుడు వాళ్ళకి ప్రియమైనవి కాదు. ఇంతకుమంది ప్రాణాలు చావుకు భయపడ్డారు, ఇప్పుడు భయపడడం లేదు. ఎందుకు భయపడడం లేదంటే వారు పైనుంచి వచ్చినటువంటి శక్తిని వారు పొందుకున్నారు. ఆ పరిశుద్ధాత్మని ఎప్పుడైతే పొందుకున్నారో ఆ పరలోక సంబంధమైనటువంటి సమాచారాన్ని వారికి తెలియజేస్తా ఉన్నారు. మత్తయి సువార్తలో ఆ విషయం 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనాన్ని చూస్తే, మత్తయి సువార్త 13వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూస్తే, తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా, ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది, కానీ వారికి అనుగ్రహింపబడలేదు అని అన్నాడండి. పరలోక రాజ్యములు ఏమనేది ఒక మర్మం, అది వారికి అనుగ్రహింపబడింది అని అంటాడు. అనుగ్రహింపబడింది, కలిగిన వానికే ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగును, లేని వారికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును, మరియు వారు చూచుచుండియు చూడరు, వినకుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు అని అంటూ ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకుని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారు హృదయము క్రొవ్వినది
వారి చెవులు వినుటకు మందమగులైనవి, వారు తమ కన్నులు మూసుకుని ఉన్నారు కనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపునే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమునో తెలుసుకున్నారు. చాలా మంది సేవకులకి, విశ్వాసులకి నేను దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు వారు దానిని పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఆ మర్మమును గురించినటువంటి ఆలోచన వారికి తెలియజేయబడినా సరే వారిని దేవుడు ముందుగానే గుర్తించి వారి గురించినటువంటి విషయాన్ని యెషయా గ్రంథంలో రాయబడిన సమాచారాన్ని ఇక్కడ స్వయంగా ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. పరలోక రాజ్యం అనేది ఒక మర్మం. అందులోనికి ప్రవేశించాలంటే అది దేవుని ద్వారానే వారు గ్రహించగలరు. ఆ దేవుని ఆత్మ వారిలోనికి వచ్చినప్పుడు, వారి మీదకు వచ్చినప్పుడు వారు గ్రహించింది వారికి చెప్పినారు. గ్రహించింది వారు చెప్పినప్పుడు ఇంచుమించు మొట్టమొదట సంఘము పేతురు గారి ద్వారా 3,000 మంది కట్టబడి ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయ. సుమారుగా సంఘముగా 3,000 మంది దేవుని కొరకు కట్టబడి సంఘములో చేర్చబడి వారు సజీవమైనటువంటి దేవుని మందిరాలుగా సజీవమైన బలులు అర్పించుటకు. ఆనాడు బలులుండేవి, ఇప్పుడు బలులతో సంబంధం లేదు. వీళ్ళే సజీవ యాగముగా రోమపత్రికలో మనకి పేతురు గారి ద్వారా రాయబడినటువంటి సమాచారాన్ని రోమపత్రిక ద్వారా పౌలు గారు దేవుని ఆత్మను బట్టి దానిని ఆ రీతిగా దాని నిర్వచనాన్ని మనకు చెప్తున్నాడు. అంటే ఆత్మ సంబంధమైన బలులు అనేది దాని గురించి పేతురు గారు రాసినటువంటి సమాచారాన్ని గురించి ఆయన అంటాడు. పేతురు గారు కూడా పౌలు గారు రాసినటువంటి పత్రికల గురించి కూడా ఆయన మాట్లాడుతా ఉన్నాడు. పేతురు గారేమో పౌలు గారు రాసిన పత్రికల గురించి మాట్లాడుతున్నారు. పౌలు గారేమో పేతురు గారు రాసినటువంటి పత్రిక యొక్క నిర్వచనాన్ని మనకు రోమా వారికి 12వ అధ్యాయం ద్వారా బయలుపరుస్తున్నాడు. అంటే ఎలాగా వారు బలులుగా, ఆత్మ సంబంధమైన బలులుగా వారు ఎలా ఉండాలంటే వారు శరీరములను సజీవ యాగముగా సమర్పించుకోవడనని మిమ్మల్ని బతిమలాడుకొనిచున్నాను అన్నాను. పేతురు గారు అంటారు, పౌలు గారు చాలా మంచి విషయాలు రాసినారు, అది మామూలుగా విద్యాహీనులకి అస్థిరులైన వారికి అర్థం కాదని పేతురు గారు చాలా స్పష్టంగా ఆయన తన పత్రిక ద్వారా సంఘానికి తెలియజేస్తా ఉన్నారు. అయితే మొట్టమొదట సంఘ నిర్మాణము పేతురు గారి ద్వారానే జరిగింది. కానీ పేతురు గారు అంటున్నారు ఆ సంఘము గురించి ఆయన స్పష్టముగా యేసుక్రీస్తు యొక్క సంఘమని ఆయన మాటల్లోనే మనం చదువుతాం. ఆయన మాటల్లోనే మనం ఏమంటున్నామనంటే దాన్ని కొరింథీ రాసిన పత్రికలోనే నేను పౌలు వాడని, పేతురు వాడని, అపోల్లో వాడని ఇలా కొట్టుకు చేస్తా ఉంటే అలా అనకూడదని చెప్పి పత్రిక ద్వారా వారందరికీ బోధ ద్వారా తెలియజేసి వారిని చాలా క్రమపరచాలని వారు మొదటి నుంచి కూడా చూసుకుంటూ వచ్చినారు. పేతురు గారు కానీ పౌలు గారు కానీ దేవుని యొక్క సమాచారాన్ని తెలియజేసినారు. కానీ సంఘము కూడా ఆయనదే అని వారు తెలియజేసినారు. కానీ అందుకనే పేతురు గారు అంటారు, పౌలు గారు అంటారు కొరింథీ రాసిన పత్రికలో, వేయబడిన పునాది తప్ప వేరొక పునాది ఎవరు వేయకూడదు. పేతురు గారి ద్వారా సంఘము కట్టబడింది. కానీ ఆ పునాది లేక ఆ బండ క్రీస్తే అని పౌలు గారు దాని నిర్వచనాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నారు. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయము ప్రభువునొద్దకు వచ్చారు అని చెప్పినాడండి. ఈ రాయి దగ్గరికి కాదు, అంటే పేతురు అనే రాయి దగ్గరికి కాదు మీరు వచ్చింది. పేతురు అనే రాయి దగ్గరికి మీరు రాలేదు. ఏ రాయి దగ్గరికి వచ్చారంటే దేవుని దృష్టికి ఏర్పరచబడినది. ఏది ఏర్పరచబడినది? ఏర్పరచబడిన ఈ రాయి, నిషేధించబడిన విసర్జింపబడిన ఈ రాయి మూలకు తలరాయి ఆయనని వ్రాయబడింది. వారు యేసుక్రీస్తును వారు విసర్జించినారు. పేతురు గారిని విసర్జించినారు, నన్ను విసర్జిస్తా ఉన్నారు. ఆయన యొక్క బోధను బోధించేవాడిని వారు విసర్జిస్తారు.
కానీ నేను సంఘము ప్రభువుదని చెప్తున్నాను. వీళ్ళు అంటున్నారు నాకు అక్కడ 2 సంఘాలు ఉన్నాయి, అక్కడ నేను సంఘం కట్టాను, నేను వీళ్ళకి బాప్తిజం ఇచ్చాను, వాళ్ళని నేను వారిని నేను రక్షించాను, నేను వాళ్ళని ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తే వాళ్ళ పిల్లలు పుట్టారు, నేను ప్రార్థన చేస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినాయి, నేను ప్రార్థన చేస్తే ఉద్యోగాలు వచ్చినాయి, ఇవే చెప్తా ఉంటాను. ఆది అపోస్తులు కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి సేవకులు కానీ ఎప్పుడు కూడా తమ పేరు చెప్పుకోలేదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చుకొని సంపాదించిన సంఘమని దేవుడు చెప్తున్నప్పుడు పేతురు గారు కూడా స్పష్టంగా దానిని గ్రహించిన వాడే. పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాటలు ఇవి. పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాటలు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి. ఆయన ఎవరంటే సజీవమైన రాయి. పేతురు ఎవరంటే సజీవమైన రాయి. నేనెవరంటే సజీవమైన రాయి. మీరెవరంటే సజీవమైన రాయి. సజీవమైన రాళ్లుగా ఉండి మందిరములుగా కట్టబడుచున్నారు. ఎలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించి ఉన్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఏ మాత్రమును సిగ్గుపడడు. ఆయనే ఏర్పరచబడిన వారు, ఆయనే యేసయ్య. ఆయనే ముఖ్యుడు, ఆయనే అమూల్యుడు, ఆయనే మూలరాయి. అది సియోనులో స్థాపించబడినది. సియోను అనే మాటకు ఎత్తైన స్థలము అని అర్థం. అంటే ఈ మందిరము ఉన్నతమైన స్థలంలో, ఎత్తైన స్థలంలో, ప్రపంచమంతటికి కనిపించే విధముగా ఈరోజు క్రైస్తవ్యం ఉన్నది. దేవుని స్తోత్రం కనుక హల్లెలూయ. ప్రపంచమంతా క్రైస్తవ్యాన్ని చూస్తా ఉంది. హల్లెలూయ. ప్రపంచమంతా క్రైస్తవం ఏంటి భయపడిపోతూ ఉంది. దానిని అలా చూస్తా ఉన్నారు. అది పెద్దదానిగా చూస్తా ఉన్నారు. అది చాలా ఆ సంఘము ఎత్తైన స్థలంలో ఉండి వీరందరినీ భయకంపితులను చేస్తా ఉంది. దడ పుట్టిస్తా ఉంది వీళ్ళకి ఆ సంఘం. అది అందులో జీవం ఉన్నది కనుక భయపడుతూ ఉన్నారండి. చచ్చిన సింహానికి ఎవడు భయపడతాడు? చచ్చిన పాము దగ్గర ఎవడు భయపడతాడు? చచ్చిన పాముకి ఎవడు భయపడతాడు? చచ్చిన పాము దగ్గరికి అలా పక్కన వెళ్ళిపోతారు. పాము అలా పడగిప్పుకుని ఉందనుకోండి భయపడతారు. సింహం వస్తుందనుకోండి భయపడతారు. పులి వస్తుందనుకోండి భయపడతారు. ఇది జీవము కలిగినది గనుక భయపడతా ఉన్నారు. ఎందుకింత భయము? క్రైస్తవ్యం అంటే ఎందుకింత భయం? యేసయ్య అంటే యేసయ్య దేవుడు కాదని నువ్వే అంటున్నావు, మరి దానికి ఎందుకు భయపడతావు? హల్లెలూయా. యేసయ్య దేవుడు కాదని నువ్వు చెప్తున్నావు కదా, నువ్వెందుకు భయపడతా ఉన్నావు? యేసయ్య దేవుడు కానని నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు భయపడతావు? అంటే నీ లోపల ఆయన దేవుడు అని ఏదైనా అనుమానం ఉందా? కలెక్టర్ గారు వస్తున్నారు, ఎమ్మెల్యే గారు వస్తున్నారు అంటే వాళ్ళకి గమ్ముకుని భయం వేస్తుంది ఆఫీసులో. అంటే కలెక్టర్ కాని వారు ఎవరన్నా వచ్చి వస్తే కలెక్టర్ గారు వచ్చినంత భయం వాళ్ళకు ఉంటుంది. అయితే ఎమ్మెల్యే గారు వచ్చినంత భయం వాళ్ళకు ఉంటుంది. అంటే మామూలు మనిషి వస్తే, ఆయన మామూలు మనిషి నువ్వు అనుకున్నప్పుడు నీకు భయం ఎందుకు? నువ్వు ఆయనలో ఏదో అధికారాన్ని నువ్వు చూస్తా ఉన్నావు. హల్లెలూయా. ఆయనలో నీకు ఏదో కనబడతా ఉంది, అందుకని నువ్వు ఆయన అంటే భయపడతా ఉన్నావు. ఆయన అది కానప్పుడు, ఆయన ఎమ్మెల్యే గారు కానప్పుడు, లేకపోతే ఆయన అధికారి కానప్పుడు మనకెందుకు భయం? లేదు. ఇప్పటి కాదు, ఎప్పుడో ఆయన ఈ పని కొరకు ఏర్పాటు చేయబడినాడని అనాది కాలంలోనే ఏదైనా దగ్గరే దానికి దేవుడు పునాది వేసినాడండి. ఏదైనా దగ్గరే పునాది వేయబడింది. ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునకు మూలరాతిని సియోనులో స్థాపించినాను. ఆయన యందు విశ్వాసం నుంచి వాడు ఏ మాత్రము కూడా సిగ్గుపడడు. ఇప్పుడు యేసయ్య గురించి మేము క్రైస్తవులను చెప్పుకుంటే మనం ఇప్పుడు సిగ్గుపడతామేమో, అన్ని జనులు సిగ్గుపడుతున్నారేమో, కానీ ఒకనొక దినాన వాడు సిగ్గుపడాడండి. ఇప్పుడు నువ్వు సిగ్గుపడవచ్చు, కానీ ఒకనొక దినాన నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే నువ్వు సిగ్గుపడవు. ఎంత మాత్రము నువ్వు సిగ్గుపడవు.
ఎంత మాత్రమను సిగ్గుపడవు. అంటాడు ఆయన 13 అధ్యాయంలో, ఈ 16 అధ్యాయంలో, నువ్వు పేతురువి, నీ ద్వారా నేను సంఘాన్ని కడతాను. పేతురు గారు అంటున్నారు, నా ద్వారా సంఘం కట్టబడలేదు, యేసుక్రీస్తు ద్వారానే సజీవమైన రాళ్ళుగా సజీవుడు దేవుణ్ణి ద్వారా మీరు కట్టబడి ఉన్నారు. పౌలు గారు కూడా అదే చెప్తా ఉన్నారు. ఆయనే మూలరాయి అని, వేయబడిన పునాది తప్ప వేరొక పునాది రాయి ఆయనే, ఆ బండ ఆ క్రీస్తే అని చెప్పి పౌలు గారు కూడా పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆజ్ఞ మేరకు ఆయన తన ఉత్తరంలో వ్రాస్తూ ఉన్నాడు. అన్నాడు తర్వాత 18వ వచనంలో 16 అధ్యాయం మత్తయి సువార్త 16:18లో మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనారు అన్నాడండి. పాతాళ లోక ద్వారములు అంటే సంఘమునకు ఒక ద్వారం ఉంది. సంఘమునకు ద్వారం ఉంది. ఈ సంఘ ద్వారము గురించి ఏసైనాడంటే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని అన్నాడు. ఆయన అన్నాడు, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని అన్నాడు. ఆయన ఏమన్నాడండి? ఆయనే సంఘమునకు ద్వారమై ఉన్నాడు. అందుకనే అంటే సంఘమునకు ద్వారమైనాడంటే ఆయన ద్వారా అని అర్థం. యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా. గుమ్మం లేదు అక్కడ, తలుపులు లేవు. ఆయనే ద్వారము, ఆయనే తలుపు. ఈ తలుపు ఎదుట, ఈ గుమ్మము ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువలేవు. అంటే పాతాళ లోకపు ద్వారములు నిలువలేవంటే అక్కడ దాని అర్థం ఏంటంటే రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. అంటే రక్త మాంసములు నీకు బయలుపరచలేదంటే పాతాళ లోక ద్వారం అని అంటే ఎఫెసీ పత్రికలు అంటాడు 2వ అధ్యాయంలో, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అని. మీరు పాపముల చేతను అపరాధముల చేతను, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మనం చూసినట్లయితే మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉన్నారు అని అన్నాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం మొదటి నుంచి, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన క్రీస్తుతో కూడా మిమ్మల్ని బ్రతికించును. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుని. అంటే ఈ రక్త మాంసముల యొక్క ధర్మము చొప్పున మీరు మునుపు నడుచుకున్నారు. వాడు వాయుమండలపు అధిపతి అయినటువంటి వాయుమండల సంబంధమైన అధిపతి వాడు. అంటే పాతాళమునకు అధిపతి. చచ్చిన వారు పాపముల చేతను అపరాధముల చేతను వారు చచ్చిపోయినారు. పాపముల చేతను అపరాధముల చేతను అపవాది వారిని చంపేశాడు. చంపేసి వాడు ఉన్న చోటికి వారిని తీసుకుని వెళ్ళిపోయాడు, పాతాళములోని. అంటే పాతాళమునకు ద్వారం ఎవరు? అపవాది. సంఘమునకు ద్వారం ఎవరు? యేసయ్య. అంటే ఈ యొక్క ద్వారం ఎదుట ఆ పాతాళ లోకపు ద్వారములు, రక్త మాంసముల యొక్క ద్వారములు నిలవలేవు. ఈ సంఘాన్ని పాడు చేయాలని అనేక మంది అనుకుంటారు, కానీ అది వారి వల్ల కాదని దాని అర్థం. హల్లెలూయా. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదని అన్నాడండి. పరలోక రాజ్యం తాళం చేతులు ఎవరికి ఇస్తానన్నాడండి? అంటే పరలోక రాజ్యం తాళం చేతులు నీకు ఇస్తానంటే దాని అర్థం ఏంటి? పరలోకపు రాజ్యపు తాళం చెవులు ఇస్తానంటే దాని అర్థం ఏంటి? పరలోకపు రాజ్యపు తాళం చేతులు ఇస్తానంటే దాని అర్థం ఏంటి? సారా, నీకేమన్నా అర్థమైందా? పరలోకపు రాజ్యపు తాళం చేతులు నీకు ఇస్తానంటే దాని అర్థం ఏంటి? అసలు పరలోక రాజ్యానికి తాళపు చెవుతులు నీకు ఇస్తానంటే దాని అర్థం ఏంటి? కింద దాని దేవుడు చెప్పిన విషయం
ఆ సందర్భాన్ని బట్టి అది మాట్లాడి అసలు పరలోక రాజ్యపు తాళం చేతులు నీకు ఇస్తానంటే నాకు గురువు అన్నాడు చెప్పండి. ప్రార్థన ముగిస్తా ఉన్నాను. దాని అసలు విషయం ఉంది. పరలోకపు రాజ్యపు తాళం చేతులు కింద ఇవ్వబడింది. దాన్ని పూర్తి పాతాళ లోకం అదే పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తానంటే దాంట్లో దాగి ఉన్న విషయం ఏంటి? కింద వ్రాయబడింది సమాచారం. అది వేరు. అసలు పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకు ఇస్తానంటే దాని పూర్తి అర్థాన్ని మళ్ళీ గురువు అన్నాడు. మనం దాన్ని తెలుసుకుందాం. నాకు ఈ లోపల మీకు తెలిస్తే నాకు గురువు అన్నాడు చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలదే మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా మనకి గ్రహింపు శక్తి చాలా అవసరం. దేవుడు మనకి బయలుపరిస్తే గాని సంఘము సార్వత్రిక సంఘ స్వరూప స్వభావం మనకు అర్థం కాదు. సర్వోత్తమైనటువంటి మార్గమును నేను చూపుచున్నానని యేసయ్య పరిశుద్ధాత్మ ద్వారా పలికినటువంటి ఆ మాటను పౌలు గారు తన యొక్క పత్రిక ద్వారా మరి తెలియజేస్తా ఉన్నారు. ఆ సర్వోత్తమైనటువంటి మార్గము కొరింథీయులకు రాస్తూ ఆ మాటను పౌలు గారు ఎందుకు సంబోధించారు, దాన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోకపోతే మనం ఎక్కడికి ప్రార్థనకి వెళ్ళినా మనం పరలోక రాజ్యం వెళ్ళిపోతాం మనకు అనుకుంటారు. కాదు. ఇది పరలోక రాజ్యం అనేది ఒక మర్మం. దాని సమాచారాన్ని అంతటిని పరిశుద్ధాత్మ దేవుడు మనకి గ్రహింపు శక్తి ఇవ్వడానికి పంపబడ్డాడు. దేవుడే ఆ గ్రహింపు శక్తిని ఇవ్వడానికి ఆత్మ ద్వారా తన కార్యకలాపాలను జరిగిస్తూ ఉన్నాడు. దానిని గ్రహింపు శక్తిని మనము పొందుకున్నట్లుగా పరిశుద్ధాత్మక సహాయం కొరకు ఇప్పుడును ఎల్లప్పుడూ మనకు ఉండులాగన రాజ్బాబు గారు మనల్ని